వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ కాలేజెస్ కానీ చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అవుట్ ఆఫ్ 10 కానివ్వచ్చు, అవుట్ ఆఫ్ 100/100 కానివ్వచ్చు, ఎక్కడ చూస్తున్నా ఏ గ్రేడ్ ఏ++ ఇవి ఖచ్చితంగా చూస్తున్నాను. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒకప్పుడు కష్టపడి చదివితే 75%, 85% రావడానికి చాలా కష్టంగా ఉండేది. నవేడేస్లో 10 out of 10 చాలా ఈజీగా ప్రతి స్టూడెంట్కి వచ్చేస్తుంది. ఏంటి ఎక్కడ చూసినా కూడా ఎంత ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి అనుకునేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎడ్యుకేషన్ అనేది ఎవరు కూడా ప్రాక్టికల్గా థియరీగా చేసేది ఎక్కడా లేదు. కంప్లీట్ మెకానికల్గా బై హార్ట్ చేసి రావడం అనేది జరుగుతుంది. కానీ ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బ్యాక్ డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకు అని ఆలోచిస్తే అక్కడ నాలెడ్జ్ ఉండట్లేదు, బై హార్ట్ సిస్టమ్ ఉంటుంది. బట్ జాబ్కి వెళ్ళేటప్పటికి ప్లేస్మెంట్స్ అనేది అక్కడ ప్రాపర్గా రావట్లేదు, ఎందుకంటే అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు. సో ప్రతి టాపర్ వెనకాతల కూడా ఏమి చదువుకోలేని పర్సన్కి ఏమో చాలా మంచిగా జాబ్స్ వచ్చేస్తున్నాయి, టాపర్స్కి ఏమో ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు. సో ఇదండి పరిస్థితి. ఫార్చునర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మాత్రం మా దగ్గర బై హార్ట్ అనే సిస్టమే లేదండి, కంప్లీట్గా థియరీ ప్రాక్టికల్గానే ఉంటుంది. మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్ బై హార్ట్ చేయించము, ప్రతిదీ ప్రాక్టికల్గా మేము సబ్జెక్ట్ని ఇంజెక్ట్ చేస్తాము అంటున్నారు. ఇన్ కేసు స్టూడెంట్ లో ఉంటే దానికి మోరల్ సపోర్ట్ కూడా ఇస్తామంటున్నారు. మరి ఈరోజు నాతో పాటు మరి ప్రిన్సిపల్ సుగ్నా గారు ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి అసలు క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీ కానీ, కెఫ్టేరియా కానీ ఇలాంటివి చాలా ఉన్నాయంట. మరి ఇవన్నీ ప్రాక్టికల్గా లైవ్లో మనం చూసేద్దాం. ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఆ కోర్సెస్ ఏంటి, అసలు ఈ బీబీఏ, బీకామ్, బీసీఏ ఇవన్నీ కూడా ఇంత స్ట్రాంగ్గా పర్టికులర్గా ఇదే స్కూల్ పెట్టడానికి రీజన్ ఏంటి, మరి సుగ్నా గారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hi, వెల్కమ్ టు సుమన్ టీవీ. welcome to Fortune School of Business. థ్యాంక్ యూ సో మచ్. Yeah, కానీ ప్రిన్సిపల్ ఇక్కడ స్కూల్కి కదా, right. సో ఏమైనా స్టిక్స్ కానీ అలాంటివి ఏమైనా? అలాంటివి ఏం లేవండి, ఓన్లీ మనకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. మనం వెళ్తూ వెళ్తూ అన్నీ మీకు చూపిస్తాను. మీరు భయపడి వచ్చారా, మామూలుగా వచ్చారా? నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ధైర్యంగా వచ్చాను, మిమ్మల్ని చూసిన తర్వాత భయం వేస్తుంది. అయితే ఖచ్చితంగా స్టిక్ తీయాల్సిందే. అమ్మో అలా అయితే నేను రాను. అదేం లేదండి, ఫీల్ ఫ్రీ. ఇక్కడ మీరే కాదు, మా పిల్లలు కూడా ఫీల్ అట్ హోమ్ లాగా ఉంటారు. వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్కల్కేటింగ్ గుడ్ హ్యాబిట్స్, గుడ్ ఎడ్యుకేషన్ విత్ కాన్సెప్ట్. మీరు అన్నారు కదా బట్టి అవన్నీ కాదండి, వీ డోంట్ ఆస్క్ దెమ్ టు మగ్. ఇక్కడ అన్ని కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉంటుంది, స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. సూపర్. ప్రిన్సిపల్ మ్యామ్, ఇది కో ఎడ్యుకేషనా లేకపోతే కో ఎడ్యుకేషన్ కాదా? వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు యూ, కో ఎడ్యుకేషన్ ఆర్? డెఫినెట్లీ కో ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేటెడ్ కాదు. అయ్యో పిటి యూ. సో అందుకని ఇట్స్ కో ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేషన్. మీరు కూడా వన్ డే ఇఫ్ యూ వాంట్ ఐ విల్ అలౌ యూ టు సిట్ ఇన్ ద క్లాస్ ఒక రోజు. సో కో ఎడ్యుకేషన్ ఉంటుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ వి గేవ్. అండ్ ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ ర్యాగింగ్ ఉండదు. అమ్మాయిలు కూడా చాలా ఫ్రీడమ్గా ఇన్ ఏ వెరీ హెల్తీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటారు. సూపర్. కానీ నేను విన్నది ఏంటి అంటే ప్రతి కాలేజెస్ లో కూడా బై హార్ట్ సిస్టమ్ ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి, 10 out of 10 రావాలి, ఎక్స్ట్రా క్లాసెస్. బట్ ఏంటి ఇక్కడ అసలు ఇంపాసిబుల్ అంటారంట మీ ప్రిన్సిపల్ గారు? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బై హార్ట్ అనేదే లేదండి, దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ వి డోంట్ ఫాలో. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ రిషి వ్యాలీ, అది జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఫ్రమ్ మదన్పల్లి. సో నా కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. సో అవన్నీ కాన్సెప్ట్స్ అన్ని నేను ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాను. అండ్ ఐఎమ్ ఆల్సో అలమ్నై ఆఫ్ ఐఎం కాల్కటా. సో ఎక్కడ బై హార్ట్ సిస్టమ్ అనేది నెవర్ అండి వర్కౌట్ అవ్వదు. అండ్ మా పిల్లలకి ఇంతవరకు 12th స్టాండర్డ్ వాళ్ళకి బై హార్ట్ అలవాటు అయి ఉన్నారు. కానీ వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాసెస్ అవంతా ఫర్గెట్ ఆల్ దట్ ఫేస్. సూపర్. నౌ ఏం నేర్చుకుంటున్నారు, ఎంత కాన్సెప్ట్ మీరు లెర్న్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండి. డిగ్రీ లెవెల్లో మనం బై హార్ట్ సిస్టమ్ విల్ నాట్ వర్క్. సీరియస్లీ మ్యామ్, ఎందుకంటే చూడండి నిజంగా ఈ బీటెక్ చేసే వాళ్ళ వరకు బై హార్ట్ మార్క్స్, పర్సంటేజ్ అని కరెక్ట్ బాగా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టడం, క్లాసెస్ కి ఇంకా ఎక్స్ట్రా ట్యూషన్స్ కి వెళ్ళడము, కాలేజ్ లో బై హార్ట్ సిస్టమ్ పెట్టడం వల్ల కరెక్ట్ గా జాబ్ ప్లేస్మెంట్ కి వచ్చేటప్పటికి ఫెయిల్యూర్ అవుతున్నారు. బికాజ్ బ్యాక్ స్టూడెంట్స్ ఏమో జాబ్. సో వాళ్ళు ఓన్లీ టు ద పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ లెర్న్ చేస్తున్నారండి. దట్స్ ఆల్వేస్ రాంగ్. టు ద పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, మీ ఇంట్రెస్ట్ ఏంటి, తర్వాత వాట్ యు ఆర్ అప్ టు. చాలా వరకు బీటెక్ అంటున్నారు కదా, చాలా మంది బీటెక్ చేస్తున్నారు, 4 years ఆఫ్ దేర్
టైం వెరీ ప్రీషియస్ టైం పెట్టిన తర్వాత దే ఆర్ నాట్ డూయింగ్ ఇన్ టు దట్ కోర్స్, మళ్ళీ డివియేట్ అవుతున్నారు, ఎంబీఏస్కి వస్తున్నారు. ఎంటెక్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంటెక్ అండి? సీరియస్లీ మ్యామ్, ఇక్కడ కూడా ఏంటంటే బీబీఏ, బీకామ్, బీసీఏ సూపర్. నిజంగా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ లేకపోతే ఎవరైనా తన ఓన్గా తన కాళ్ళ మీద తను నిలబడి ఒక మంచి బిజినెస్ వేలో వెళ్ళాలని ఆలోచించుకుంటున్నారే తప్ప ఎవరు కూడా ఇది ఎడ్యుకేషన్ గా చేస్తూ జాబ్ ఎంప్లాయ్మెంట్ చేయాలని ఎవరు లేదు. అందరూ కూడా అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా మంచిగా బిజినెస్ పీపుల్ లోనే వెళ్ళాలి అన్న థాట్ అనేది వచ్చేసింది. ఒకప్పుడు ఏంటి అంటే మన తాతల నుంచి వచ్చిన ఫాదర్స్ నుంచి వచ్చింది పిల్లలు అనేది బిజినెస్ ఒక సిస్టమేటిక్ ఫ్యామిలీ బిజినెస్ ఉండేది. ఇప్పుడు అది కాదు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి కూడా మనం ఒక బిజినెస్ చేస్తే మన కెరియర్ బాగుంటుంది. అంత మనీ. అండ్ ఇక్కడ ఇంకో వెరీ గుడ్ పాయింట్ యూ రైస్, బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అనేది పాయింట్ ఇస్ దేర్ జనాల్లో ఉంది. నేనేమంటున్నాను, బిజినెస్ విత్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్ విల్ రియల్లీ టేక్ యూ టు నెక్స్ట్ లెవెల్ అంటాను. సో దట్ ఇస్ వేర్ వి ఆర్ హియర్. సీరియస్లీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి థాట్ అనేది ఉంటుంది, బట్ అది ఇంప్లిమెంటేషన్ ఎగ్జాక్ట్లీ మనం బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే బిజినెస్ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. కరెక్ట్, సూపర్ అండి. రైట్. లేదంటే ఎవరైనా చేయొచ్చండి. ఇట్స్ పీపుల్ థింక్ బిజినెస్ అంటే ఏముంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, బెనిఫిట్స్ రావడము, లేదా లాస్ట్ రావడం. ఇట్స్ నాట్ దాట్. మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన బిజినెస్ ముందుకు ఎలా తీసుకెళ్తాము, ఆ బ్రాండింగ్ ఏంటి. చిన్న బిజినెస్ బ్రాండింగ్ అవసరం లేకపోవచ్చు, బట్ అయినా కానీ మనం ఇప్పుడు కిరాణా కొట్టుకు వెళ్తాం అనుకోండి, హౌ హీ గ్రీట్స్ పీపుల్ అంటే త్రూ హిస్ ఎక్స్పీరియన్స్ హీ లెర్న్ దట్. ఏదైనా సరే మనం చిన్న బిజినెస్ నుంచి ఒక పెద్ద గ్రోత్ ఆఫ్ బిజినెస్ వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా ఇందులో ఎడ్యుకేషన్ కూడా చాలా అలా అయితేనే మనం ప్రాపర్ స్టెప్ బై స్టెప్ వెళ్ళగలం. త్రూ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ టేక్స్ టైమ్. 5 years తర్వాత 10 years తర్వాత మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ హియర్ రైట్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ విత్ సఫిషియంట్ నాలెడ్జ్ యూ కెన్ గో డైరెక్ట్లీ పుట్ అప్ యువర్ స్టార్ట్అప్ పెట్టుకోవచ్చు. బీసీఏ వల్ల అవ్వచ్చు, బీకామ్ వల్ల వచ్చు, అండ్ స్పెషల్లీ బీబీఏ వేర్ ఇట్స్ ఇన్ టు బిజినెస్ మేనేజ్మెంట్ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండి. అండ్ నేను కూడా విన్నది ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా స్కూల్స్ కానీ అంటే లైక్ లోపల క్లాస్ రూమ్స్ అంతా కూడా డిజిటల్ ఉందని విన్నాను. కరెక్ట్. మనం ఒకసారి వెళ్ళి చూసేద్దాం. షూర్ ప్లీజ్ లైవ్ లో. సో నేనైతే ఇప్పుడు లైవ్ లో క్లాస్ రూమ్స్ కానీ స్టూడెంట్స్ కానీ లైబ్రరీ, కెఫ్టీరియా అండ్ చాలా ఉన్నాయంట. కంప్లీట్గా ఇది డిజిటల్తో చేస్తున్నారు. క్లాస్ రూమ్స్ అంతా కూడా డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది. అది ఎలా అనేది మీకు లైవ్లో చూపించేస్తాను. మాతో పాటు ఫాలో అయిపోండి. సో మనం అయితే ఒకసారి లైవ్లో క్లాస్ రూమ్స్ అన్ని కూడా చూసేద్దాం. డెఫినెట్గా. ఎంత కెపాసిటీ ఉంటుందండి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్? 50 అండి. దట్స్ ద మ్యాక్సిమం స్ట్రెంత్. సో ఇది ఏ క్లాస్ రూమ్? ఇవి బీసీఏ క్లాస్ రూమ్, ఫస్ట్ ఇయర్ బీసీఏ. ఎస్. హాయ్. బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎవరు? ఇది యాక్చువల్లీ లంచ్ టైం. పంపించేనా? అప్పుడు మాట్లాడుకుందాం. మరి హాయ్ గట్టిగా చెప్పట్లేదా? బా, నిజంగా చదువుతున్నారా ఏదో యాక్టింగా? ఇప్పుడు ఏంటో స్టార్టింగ్ ఫేజ్లోనే ఉన్నారు. ప్రిన్సిపల్ మ్యామ్ వచ్చారని ఊరికనే అలా పెట్టారా? స్టూడెంట్స్ నిజం చెప్పేస్తున్నారు. తర్వాత కలు ఆఫీస్ రూమ్ లో కలుద్దాం. ఏంట్రా ఎవరు నవ్వరా? చాలా సీరియస్ గా. అంటే వీళ్ళు చాలా స్టూడెంట్స్ అనమాట. ఓన్లీ చదవడం తెలియదు. అవునా? నిజంగానా? అలా అనిపించట్లేదే. దాన్ని రివర్స్ చేసుకోవాలా? సూపర్. మరి బాగా చదువుతున్నారా? ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి? బీసీఏ అంటే ఫుల్ ఫామ్ చెప్పరా? బ్యాచులర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఎలా ఉంది? బాగుందా కాలేజ్? చాలా ప్లెజెంట్గా ఉంది కదా. అందరూ ఇంత సైలెంటా? చాలా బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నాడు. నిజంగా బుద్ధిమంతుడు. మీరు చాలా అల్లరు కదా. లేదు, యాక్టివ్. బాగుంది, స్మైలీ ఫేస్. అలానే యాక్టివ్గా ఉండాలి కదా. కాదా అమ్మయ్యా? సో ఎవరు మీ క్లాస్ రూమ్లో అల్లరి? మిడిల్ అమ్మాయినా? అబ్బాయిలు అంత బుద్ధా? ఎవరు అల్లరి అంటే అమ్మాయిల్ని చూపిస్తున్నారు, అసలు అబ్బాయిల్ని చూపించట్లేదు. అబ్బాయిలు వీళ్ళందరూ అబ్బాయిలు. అల్లరి చేయలే, అలా చెప్పాలరా క్లారిటీగా.
మళ్ళీ మనం మీమ్స్లో వచ్చేస్తాం. సో మరి బాగా చదువుతున్నారా? బాగుందా? ఫ్యాకల్టీ బాగుందా? అన్నీ ఎస్సీనా? ప్రజెంట్ సార్ అన్నట్టుందమ్మా ఎస్ఎస్ అంటుంటే. సరే బాగా చదువుకున్నా, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు క్లాస్ రూమ్ ఏ క్లాస్ రూమ్? ఇప్పుడు ఇది బీసీఏ, ఇంకొక క్లాస్ రూమ్. 3 years ఆఫ్ బీసీఏ కదా. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఇయర్కి వెళ్ళాం, ఇది ఫస్ట్ ఇయర్. హాయ్. అప్పుడు చాలా ఎనర్జీ ఉన్నారే, చాలా గట్టిగా తిన్నారు కదా. ఓ ఫస్ట్ ఇయర్ అనా? సో ఎలా ఉంది కాలేజ్? బాగుందా? మ్యామ్ మీరు కూర్చోమంటే కానీ కూర్చోరు ఇక్కడ. చాలా డిసిప్లైన్ అన్నా కదా, మా డిసిప్లైన్. ఏ కెమెరాస్ ఉన్నాయని డిసిప్లైనా లేకపోతే రియల్గానే డిస్ప్లేనా? సో రియల్గానే డిస్ప్లేనా? సూపర్ అయితే. సో ఇంతకీ ఏం తిన్నారు మీరు? ఇప్పుడు కదరా మార్నింగ్ రా, మార్నింగ్ టిఫిన్ చేశారు. ఏ టిఫిన్? దోశ తిన్నావు కదా, అందుకని చాలా యాక్టివ్గా ఉన్నావు. సూపర్. ఇంతకీ కాలేజ్ బాగుందా? ఏ కాలేజ్ రా? ఈ కాలేజ్ గురించి అడుగుతున్నా. ఈ కాలేజే బాగుందా? ఓకే. సో ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? అమ్మ బాబాయ్, ఏ ఇక్కడ కూడా మ్యాథ్సే ఉంది. నాకు ఏదైతే భయం అదే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. సో మ్యాథ్స్లో A+B² ఫార్ములా తెలుసా? అది ఎల్కేజీ స్టూడెంట్ అడిగితే చెప్తారు. అది సెటర్ అయ్యాలరా. కొంచెం ప్లేస్ ఇవ్వచ్చుగా. కూర్చోండి. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నా. ఓకే. సో అందుకే వచ్చేసా ఇక్కడికి. నైస్. న్యూ స్టూడెంట్. హాయ్, మై నేమ్ ఇస్ మంజుష. ఓకే, మై నేమ్ ఇస్ సానియా. అవునా? సో నాకు మ్యాథ్స్ నేర్పిస్తారా మరి? బై ద వే, మై నేమ్ ఇస్ సోనాలి. ఏ సునాలి. సో అందుకే వచ్చాను సునాలి. ఇలా తెలిసింది, అందుకే ఇలా నీ ఐస్తో అట్రాక్ట్ చేసావు, అందుకే వచ్చేసా. సో అందుకే నీ పక్కనే కూర్చున్నా. నైస్. సో మరి చెప్తావా నాకు మ్యాథమెటిక్స్? యా చెప్తా. మ్యాథమెటిక్స్ అంటే ఎందుకు ఇష్టం? మ్యాథ్స్ అంటే సబ్జెక్ట్ అంటే ఇష్టమా లేకపోతే ప్రొఫెసర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హార్డ్ కాకుండా సింపుల్ ఇష్టం కాబట్టి మ్యాథ్స్ అంటే ఇష్టం. ఓకే. సో ఈ కాలేజ్ గురించి నువ్వు ఏం చెప్తావు? అంటే నీకు బాగా ఈ కాలేజ్లో నీకు బాగా నచ్చిన థింగ్స్ ఏంటి? ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ రూల్స్ ఏంటి? బాగా చెప్తారు. నాకు యాక్చువల్లీ ఎక్కువ ఇంట్రెస్ట్ యాక్టివిటీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంట. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా ఏదో బై హార్ట్ కాకుండా చాలా థియరికల్గా, చాలా ప్రాక్టికల్గా చెప్తారని విన్నాను. బాగా చెప్తారు. అవునా? బయట కాలేజెస్తో కంపారిజన్ చేస్తే ఇది ఎలా ఉంటుంది? డిగ్రీ స్టూడెంట్స్ అంటే నార్మల్గా వదిలేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ బాగా చూసుకుంటారు. ఇక్కడ పర్టికులర్ టైంకి సబ్మిషన్స్ అన్నీ చేపిస్తున్నారు. అన్నీ చేపిస్తున్నారా? బాగుందా? సో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఏదైనా అవ్వాలి? హ్యాకర్. ఫోన్స్ లేదు కదా, మన ఫోన్స్ ఏం తీసుకురాలేదు కదా, హ్యాకర్ అవుతుందంట. చూడండి అసలు చాలా డేటా ఉందమ్మా. పర్లేదు కదా, పర్లేదు, సేఫ్గా కూర్చోవచ్చు. అమ్మయ్య. ఓకే. సో ఫైనల్లీ కాలేజ్ అయితే మాత్రం మీకు నచ్చిందా? ఎస్, సూపర్. అండ్ ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటి కాలేజ్లో? మా ప్రిన్సిపల్ మ్యామ్. ఎందుకని ప్రిన్సిపల్ మ్యామ్? యాక్చువల్లీ బ్యూటిఫుల్ మ్యామ్. ఎక్కడ చూసిన ప్రిన్సిపల్స్ కొంచెం చాలా స్ట్రిక్ట్ ఉంటారు. యాక్చువల్లీ ప్రిన్సిపల్ స్ట్రిక్ట్ ఉంటారు. మ్యామ్ జోన్గా కలిసిపోవడం, లైక్ ఎడ్యుకేషన్ పరంగా, యాక్టివిటీస్ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి ప్రతిదీ డిస్కస్ చేస్తారు. ఇలా ప్రతి కాలేజ్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. యాక్చువల్లీ డిగ్రీ కాలేజ్ అంటే వదిలిపెడతారు మ్యామ్, బట్ ఇక్కడ లైక్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రతిదీ స్ట్రిక్ట్. లైక్ రూల్ అంటే రూల్, ప్రతిదీ ఎడ్యుకేషన్, కల్చరల్ యాక్టివిటీస్. సో ఇక్కడ అందరూ కూడా అక్కడ క్లాస్లోని గర్ల్సే, ఇక్కడ క్లాస్లోని గర్ల్స్, అందరూ గర్ల్సే మాట్లాడుతున్నాం. వస్తే బాయ్స్తో కూడా మాట్లాడదాం. మళ్ళీ అనుకుంటారు యాంకర్ కూడా ఫీమేల్ కాబట్టి ఓన్లీ ఫీమేల్తోనే మాట్లాడుతుందంటారు కదా. అవునా? అలానే అంటారు కదా అబ్బాయిలు. హాయ్ గణేష్. ఈ బుక్ నాది కాదు. నాదే. బుక్ నీదేనా? ఏ రైటింగ్ చాలా బాగుంది తెలుసా. ఏంటి ఓన్లీ 3 pages రాసావా? ఓ ఇది హోంవర్కా? ఏ ఇంకా హోంవర్క్ చేస్తున్నావా నువ్వు? అంటే కాలేజీలో ఇంకా హోంవర్క్ ఇస్తున్నారా? ఇస్తారు, చదువుకోవాలి, మంచిగా ప్రిపేర్ అవుతాము. మంచిగా ప్రిపేర్ అవుతారనా? ఏంటి గణేష్ నీ పేరు చెప్పగానే ఒక వైబ్రేషన్ వస్తుంది అంతా క్లాస్ మొత్తం. అట్లే సియరా? ఏ అవునా? ఓ అయితే ఇంతకీ నువ్వు బాగున్నావులే, వేరే విధంగా ప్రాబ్లం ఏం లేదు, బాగున్నావు, మంచిగా హ్యాండ్సమ్గా ఉన్నావు, లుకింగ్ హ్యాండ్సమ్. సో ఇది ఏంటి సిస్టమ్ లేదు? ప్రెజెంటేషన్ ఉండదు ఇందాక పీరియడ్.
ఇందాక పీరియడ్ ప్రెజెంటేషన్. ఓకే, అంటే బయట కాలేజెస్తో కంపారిజన్ చేస్తే ఈ కాలేజ్ ఎలా ఎలా ఉంటుంది, స్పెషల్ ఏంటి? అంటే బయట మనకు ఇంత మంచి అంబియన్స్ కూడా ఉండదు. అది కాక ప్రెజెంటేషన్ స్కిల్స్, మా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా స్టడీస్ ప్రకారం మంచిది. స్టడీ ప్రకారంగా బాగుంటుందా? ఇంకా కంప్లీట్గా డిజిటల్ ఉంటుందా? అవును అవును. ఇందాక పీరియడ్ కూడా ప్రెజెంటేషన్ చాలా డిజిటల్ ఉంటుంది. పైన మనకు ఆడుకోనికి గేమ్ ఏరియా ఉంటుంది, ఆడుకోనికి గేమ్ ఏరియా ఉంటుంది, కెఫ్ట్ ఏరియా ఉంటుంది. బాగుంటుంది, అంబియన్స్ మొత్తం బాగుంటుంది, చదువుకోనికి మంచి అంబియన్స్. సో ఇక్కడ ఏమైనా ర్యాగింగ్ కానీ సీనియర్స్ అలాంటి రిజల్ట్ ఉందా? మా సీనియర్ మాతోనే కూర్చొని అన్నాడు. ర్యాగింగ్ ఫ్రీ, ర్యాగింగ్ మంచిగా ఉంటారు. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? బాగుంటారు. అవునా? మా టీచర్స్ friendly అంటే faculty. ప్రొఫెసర్స్ ఎలా ఎలా చెప్తూ ఉంటారు? అంటే అర్థమయ్యేట్టు ఫస్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ అర్థం కాకపోతే హిందీ, తెలుగు నీట్గా చెప్తారు. ఓ, ఆల్ లాంగ్వేజెస్లో కూడా టీచ్ చేస్తున్నారు. ఓకే, అంటే స్టూడెంట్స్కి ఫస్ట్ లాంగ్వేజ్తో ప్రాబ్లం లేకుండా. ఇది చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫీజెస్ అంతా బాగానే ఉంటుంది, రీజనబుల్నా? రీజనబుల్ ఫీజ్, అంటే స్టడీకి రీజనబుల్. ఇక్కడ బై హార్ట్ సిస్టమే ఉండదు. అట్లేం లేదు, అది చెప్పా హోంవర్క్ చేస్తారు అర్థం కానీకి, బై హార్టింగ్ ఏమి ఉండదు. ఓకే, బయట కాలేజెస్తో కంపారిజన్ చేస్తే ఈ కాలేజ్లో యూనిక్ పాయింట్స్ నీకేమనిపించింది? ఎందుకంటే చెప్తున్నా కదా మ్యామ్, బయట మనకి ఇంత ఫెసిలిటీ ఉండదు. మనకు ప్రతి రూమ్ లో డిజిటల్ ఉంది, ల్యాబ్ ఉంది, డిజిటల్ అంటే ఏంటి? డిజిటల్ ప్రొజెక్టర్. ఓకే, ప్రొజెక్టర్. డిజిటల్ క్లాసెస్ చెప్తారు, ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ అంటే వీడియోస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిగ్రీకి ఇంత ఎవరు చేయడం కదా. సో బయట డిగ్రీ కాలేజెస్తో కంపారిజన్ చేస్తే ఈ కాలేజ్ చాలా బాగుంటుంది. సో మీకు ఏమైనా ఆఫ్టర్ దట్ మనకి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయన్న కాన్ఫిడెంట్ లెవెల్స్? ప్లేస్మెంట్స్ వేస్తే ఇంకా మన మీద ఉంటుంది, మన మీద డిపెండ్ అయ్యింది. ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఏంటి నీకు దిష్టి తగలకుండానా? అంటే డిగ్రీ చదువుకుంటున్నా ఇంకా నమ్ముతున్నావా ఇలాంటివి? అది షో, జస్ట్ షో అంతేనా? సరే, ఇందులో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు క్లాస్ రూమ్ లో? లాస్ట్? ఓ, నీ పక్కన కూర్చున్న అబ్బాయి ప్లేస్ తీసేసుకున్నాను, తనేనా? సో ఫేవరెట్ ప్రొఫెసర్ ఎవరు? బాగున్నా మ్యామ్. అంటే ఏం చెప్తారు సబ్జెక్ట్? సి లాంగ్వేజ్. అమ్మో బాబాయ్, C++. ఈ సిలో ఉంటుంది. ఓకే, సో బ్యూటిఫుల్ అంటారా మ్యామ్? పాపం చెప్పలేకపోతున్నాడు కొన్ని కారణాల వల్ల. ఇట్స్ ఓకే, మళ్ళీ కలుద్దాం. మైక్ ఎప్పుడు ఇచ్చేద్దామని చూస్తున్నాడు పాపం. యాక్చువల్లీ స్టూడెంట్స్తో మేము కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏంటి, ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళకి అసెస్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎవ్రీడే ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి, అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్, ఇంటరాక్టివ్ సెషన్స్, ప్రెజెంటేషన్స్, అండ్ స్పోర్ట్స్. ఫర్ ఇయర్ ఒకసారి స్పోర్ట్స్ మీట్ ఉంటుంది. సో ఫ్రెషర్స్ ఫేర్వెల్, సో మెనీ యాక్టివిటీస్ వేర్ ఇంతవరకు వాళ్ళ ఇంటర్వ్యూ ఏంటంటే చాలామంది ఇట్స్ లైక్ కంప్లీట్గా వెరీ స్ట్రీనియస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్. సో యూఆర్ ఆల్ హ్యాపీ హియర్ రైట్ వెన్ కంపేర్ టు యువర్ స్టాండర్డ్. అండ్ టుడే ఇట్స్ మోర్ హ్యాపీయర్ మీల్, ఎందుకంటే ఈరోజు యూనిఫామ్ లేదు. టుడే ఇస్ వెన్స్డే. సో అండ్ సుమన్ టీవీలో కలర్ఫుల్గా కనపడడానికి ఈరోజు కలర్ఫుల్గా వచ్చారు పిల్లలు కూడా. ఇందులో ఎంతమందికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం? చాలా మంది ఉన్నారు స్పోర్ట్స్, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంచి డాన్సర్స్ ఉన్నారు మన దగ్గర. దేర్ ఆల్ వెరీ గుడ్ ప్లేయర్స్, సింగర్స్, డాన్సర్స్. ఫన్ అప్పుడు ఫన్, అకాడమిక్స్ అప్పుడు అకాడమిక్స్, డిసిప్లైన్ అండి. అడగండి, డిసిప్లైన్ అంటే చాలా డిసిప్లైన్ ఉంటాం కదా. దట్ ఏ 2 స్టెప్స్ ఏం చేద్దాం? ఓకే, యూ డాన్స్, ఐ జస్ట్ సాంగ్. మొబైల్ ఉంది మా దగ్గర. మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద క్లాస్, వాళ్ళ దగ్గర లేవు. చెప్పండి కొన్ని సజెషన్స్ ఫర్ దెమ్. కమ్ హియర్, 1 step from you, come here. ఒకసారి అక్కడి నుంచి ఎగురుతున్నారా? ఒకసారి సాయిరాజ్, కమ్ హియర్. సేమ్ స్టెప్ నువ్వు నేర్పిస్తే మేము చేస్తాం. సేమ్ స్టెప్, కమ్. ఇట్స్ ఓకే. స్టెప్ ఏది వేసావు కదా, ఇట్లా. వాట్ ఈస్ దట్? ముందు సాంగ్ నేను చెప్పండి, పెడతాను. Say some song, no? Yeah, ready. Funny, freega, do it freely.
వాళ్ళకి ఆడిటోరియంలో తీసుకెళ్తే కానీ ఊపు రావట్లేదు. అక్కడైతే వీ హ్యావ్ ఆల్ ద మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఆల్. ఓకే యూ టీచ్ ఐ ఎట్లా ఫైనల్లీ ఏదో సాధించారు. చూసారు కదా, దే ఆర్ ఇంటూ ఎవ్రీథింగ్. అకాడమిక్సే కాదు, కల్చరల్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్ లో ఉంటారు. ఎంకరేజ్ ఆల్ దాట్ ఆల్సో యాజ్ వెల్. అండ్ క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎవ్రీ వీక్ క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇట్స్ రిలేటెడ్ టు అకాడమిక్స్, మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఇట్స్ గుడ్, వీ గివ్ దెమ్ లాట్ మెనీ థింగ్స్. బాయ్. క్లాసెస్ అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. దానిలో టచ్ బోర్డ్స్ యాక్చువల్లీ. మనం ఇప్పుడు మన ఫోన్స్ ఎలా యూస్ చేస్తాము, డైరెక్ట్లీ మనం అందులో కూడా యూస్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఎవ్రీథింగ్ వీ కెన్ డూ అనమాట. సో మనం ఇప్పుడు ల్యాబ్కి వెళ్తాము. ఇట్స్ కంప్యూటర్ ల్యాబ్. ఎవ్రీడే ఆల్మోస్ట్ బీసీఏ, బీబీఏ వాళ్ళకు అండ్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎవ్రీడే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏదో యూనో సెమిస్టర్కు 1-2 times కాదు, రెగ్యులర్ బేసిస్ మీద ఉంటాయి. వి గివ్ స్మాల్ ప్రాజెక్ట్స్ ఇస్తుంటాము, అసైన్మెంట్స్ రిలేటెడ్ ఉంటాయి. వీళ్ళే వెబ్సైట్ డిజైనింగ్ చేస్తారు, యాప్ డిజైనింగ్, సో మెనీ థింగ్స్, కోడింగ్, ఇవన్నీ కూడా నేర్పిస్తుంటాం అన్నమాట. సూపర్ అండి. ప్రతి క్లాస్ రూమ్ కూడా చాలా మంచిగా డిజిటల్ ఉంది అండ్ మంచిగా ఏసీస్ ఉన్నాయి. పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంది. వెరీ కంఫర్ట్, ఫీల్ అట్ హోమ్ అన్నాను కదా. కాలేజెస్ బాబాయ్ అదొక బర్డెన్ లో ఉంటుంది కొన్ని కాలేజెస్ చూస్తూ ఉంటే. అవును, ఆల్ ద సిస్టమ్, ఒక క్లాస్ పర్ఫెక్ట్ గా కూర్చొని ల్యాబ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా దే విల్ హ్యావ్ సమ్ టైమ్, ఫ్రీ పీరియడ్స్ కూడా దే కెన్ వర్క్ ఆన్ ద ల్యాబ్ అనమాట. ఇలా చాలా ఫెసిలిటీస్ చూస్తున్నాము. సూపర్ సూపర్, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకు ఇంత స్పెషల్ అనేది ఈ రోజు నాకు ఇక్కడికి వచ్చి లైవ్ లో చూసిన తర్వాత చాలా క్లియర్ గా రైట్. యాక్చువల్లీ ఇది ఎగ్జామ్స్ కోసమని ఇలా అరేంజ్ చేసాము. అదర్వైజ్ ఫంక్షన్స్, ఈవెంట్స్, పార్టీస్ అయితే అంతా మళ్ళీ సెటప్ మారిపోతుంది. ఇక్కడ కూడా స్మార్ట్ డిజిటల్ మీకు టీవీ అది కూడా ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సో మంచిగా బయట ఎక్కడ కూడా బుక్ చేసుకోకుండా ఇక్కడే మంచి మేమే ఈవెంట్ ఇక్కడ సెటప్, ఈవెంట్ అంతా బాగా ప్లాన్ చేశారు. రైట్, పక్క ప్లాన్ తో చేశారు మనకి. సో బయటకు వెళ్ళిన అవసరం లేదు. సూపర్. మంజుష చూసారు కదా, దిస్ ఇస్ ఆల్ క్యాఫ్టేరియా. అది వచ్చేసి మనకు స్పోర్ట్స్ జోన్ అనమాట. స్టూడెంట్స్ ఇక్కడ లంచ్ తినొచ్చు, తర్వాత ఏదైనా స్నాక్స్, ఫ్రీ టైంలో వస్తారు. దగ్గర జిమ్ కూడా ఉంది, జిమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మంచిగా చక్కగా జిమ్ చేసుకోవచ్చు. అవును, మంచిగా క్యారమ్స్ ఆడొచ్చు. నా ఫేవరెట్ గేమ్ బేసిక్గా ఇది. బాగుంది చెస్ అంటే. సో పిల్లల బ్రెయిన్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేయడానికి ఇలా మంచి మంచి స్పోర్ట్స్ అన్నీ కూడా మంచిగా ప్లాన్ చేశారు. బట్ సీరియస్లీ చాలా చాలా బాగుందండి. అంటే మంచిగా స్పేషియస్ ఉంది, మంచిగా జిమ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు బాయ్స్. సో ఇలాంటి గేమ్స్ ఆడుకోవచ్చు. బేసిక్గా అమ్మాయిలకి ఇగోండి చెస్ కానీ క్యారమ్స్ ఇలాంటివి నచ్చుతుంది. ఇప్పుడు ఫిట్నెస్ కూడా చాలా, ఫిట్నెస్ అమ్మాయిలు కూడా బాగా చేస్తారు కదా, థ్రెడ్మిల్ అన్ని వాడుతుంటారు. సో చూసారు కదా, ఫైనల్లీ ఇదే అనమాట కెఫ్టీరియా అండ్ జిమ్ స్పేస్. అండ్ మీకు అలానే లైబ్రరీ కూడా చూపించేస్తాం, వచ్చేసాయండి. సో ఇదంతా కూడా లైబ్రరీ. ఓ సూపర్. సో ఫన్ పార్ట్ అన్ని చూసాం కదా. సో ఇక్కడ కూడా వీళ్ళు వచ్చేసి స్టూడెంట్స్ దే కెన్ సిట్ అండ్ రిఫర్ బుక్స్. ఇది మన ఇంట్లో ఏదో మంచిగా ప్లెజెంట్ గా కూర్చునే స్పేస్ లా ఎంత కూల్ గా ఉంది. అంటే లైబ్రరీ కదా. అప్పుడప్పుడు చిన్న క్లాసెస్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. సో అందుకోసం మనం బోర్డు కూడా పెట్టాము. సో అలా కూడా ఇట్లా చేసుకుంటుంటారు పిల్లలు. చాలా నైస్ అండి. అదంతా కూడా బుక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అంటే సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా అక్కడ అన్ని బుక్స్ ఉంటాయి. నైస్, చాలా బాగుంది. సో ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అయితే ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూసేసాం కదా. అంటే లైబ్రరీ కానివ్వచ్చు అండ్ క్యాఫ్టీరియా అండ్ అలానే జిమ్ కూడా ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఎంత కంప్లీట్ డిజిటల్ అయిపోయింది అనేది ఈరోజు మనం లైవ్లో కూడా చూసాము. అండ్ క్లాస్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంది స్టూడెంట్స్ అందరికీ కూడా. మనం ఏదో డైలీ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, అరే ఎలా అనే పిల్లలకి ఆ ఫీల్ కూడా లేదు. ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ నిజంగానే ఇక్కడ మోటో చాలా చాలా నచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ బై హార్ట్ కాదు, ప్రతిదీ ప్రాక్టికల్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ గారి మోటో కూడా అనమాట. నిజంగానే నాకైతే చాలా చాలా నచ్చింది. ఏ స్టూడెంట్స్కైనా నేను ఖచ్చితంగా బీబీఏ ఆర్ బీకామ్, బీసీఏ ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎఫ్ఎస్బి డిగ్రీ కాలేజ్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చేయండి. సూపర్ సబ్జెక్ట్ ఉంటుంది. రేపొద్దున మీకు ప్లేస్మెంట్స్లో కూడా అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి
చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ కాలేజ్ అయితే మాత్రం, బికాజ్ సబ్జెక్ట్ని అంత ప్రాక్టికల్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి.